జూన్ నెల 16వ తారీఖు ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా అంటే మీకు ప్రత్యేకంగా చెప్పడానికి ఏంటంటే తల్లికి తండ్రికి కూడా ఒక రోజుని ప్రత్యేకంగా కేటాయించకండి. అంటే ఫాదర్స్ డే అన్నాను కదా అని చెప్పి మీరు ప్రత్యేకంగా కేటాయిస్తారని ముందుగా చెప్తున్నాను. ఇప్పుడు మీకు దీని గురించి చెప్పాలంటే నా ఛానల్ గురించి చెప్పాలి. హలో మిత్రులారా, నేను మీ కేదార్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే ఈ ఫోటో తీసుకోవడానికి కారణం ఏంటంటే కీర్తనారెడ్డి వేసిన పెయింటింగ్ బీయింగ్ కీర్తన అని యూట్యూబ్ ఛానల్ కూడా తనకు ఉంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. అంటే ఛానల్ విజిట్ చేయడం అంటారా ఏంటా అని మీరు ఒకసారి ఆశ్చర్యపోవచ్చు. కానీ అంటే ఛానల్ కూడా ఓపెన్ చేసి చూడడానికి విజిట్ అంటారని నేను ప్రత్యేకంగా మీకు విజిట్ చేయండి అని చెప్తున్నాను. కానీ నాకు ఈ ఫోటో మాత్రం చాలా బాగా నచ్చింది. కానీ నాకు తండ్రి లేకపోయినా కూడా ప్రత్యేకంగా మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే తండ్రి లేని లోటు నాకు తెలుసు. మీరందరూ కూడా ఎవరిని కూడా తండ్రిని పోగొట్టుకోవద్దు. ఉన్నప్పుడే తండ్రి గారు ఉన్నప్పుడే వాళ్ళు చెప్పిన మాట, పెద్దలు చెప్పిన మాట వినండి. చాలా చెప్పాలంటే పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. ఇల్లు ఉండగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని అంటారు. అలాగే చాలా విషయాలు అయితే ఇంకా ఉన్నాయి మనం చెప్పడానికి. కానీ మనకు అంత సమయం లేదు కాబట్టి ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను. కానీ మీరు పెద్దల మాట ఎప్పుడూ కూడా జవదాటకండి అనే మాట మాత్రం కంపల్సరీ చెప్తాను. తల్లికి తండ్రికి కూడా మీరు ఒక రోజుని ప్రత్యేకంగా కేటాయించకండి. రోజు కూడా దగ్గర కూర్చుని తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ కూర్చుని అమ్మ తిన్నావా, నీకేమైనా హెల్ప్ చేయమంటావా, నీకేమైనా సాయం చేయమంటావా ప్రత్యేకంగా అడగండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. తల్లి గురించి చెప్పాలంటే వాళ్ళు 360 రోజులు కూడా సెలవు తీసుకోకుండా చేస్తున్నారు. కానీ 9 మాసాలు మనల్ని కని పెంచారు అంటే కంపల్సరీ అది తల్లికే సాధ్యం, కంపల్సరీ. కానీ తండ్రి ఉన్నాడు అంటే తండ్రి లేనిది ఏది జరగదు. కానీ తల్లి తండ్రి ఉంటేనే మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ వరకు ఎంతవరకు ఎదిగామని చెప్పడానికి, మనం ఉన్నామని మనం బతుకున్నామని చెప్పడానికి కూడా తల్లి తండ్రి ముఖ్య కారణం. కానీ మీరు మాత్రం ప్రత్యేకంగా తల్లి తండ్రి కూడా ఎవరిని కూడా చిన్నచూపు చూడవద్దు. నేను ఒక చిన్న విషయంలో ఒకసారి చూశాను ఒకళ్ళ దగ్గర, అందు గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను. వాళ్ళని అక్కడ నడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. వస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను ఉండేది పసలపూడి. అందు గురించి ప్రత్యేకంగా పసలపూడి దగ్గరలో ఉన్న ఒక ఊరిలో వదిలేసి వెళ్ళిపోయారు. అందు గురించి అప్పటి నుంచి కూడా ఎవరిని కూడా చిన్నచూపు చూడొద్దు అని ప్రత్యేకంగా చెప్తున్నాను. మీరైతే మాత్రం ప్రత్యేకంగా ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తల్లికి తండ్రికి కూడా ఒక రోజు కాకుండా ప్రతిరోజు కూడా తల్లి తండ్రి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ముందు దైవం ఎవరు చెప్పలేదు, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. గురువు తర్వాత దైవం వచ్చింది. కానీ నాకు మా నాన్నగారి తండ్రి గురువు కూడాను. అందుగురించి ఎంతగానో ఈరోజు చాలా బాధపడుతున్నాను. ఆయన లేని లోటు చూసి నేను ఇక్కడ ప్రత్యేకంగా ఆయన ఉండుంటే ఇంకా వేరే విధంగా ఉండేది నా లైఫ్ అంతా కూడాను. కానీ ఆయన లేకపోయినా కూడా ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుని ప్రత్యేకంగా మోస్తున్నాను, బరువు బాధ్యతలన్నీ కూడాను. నాకు అన్నయ్య ఉన్నా కూడా ఆ అన్నయ్య తీసుకున్నా కూడా నేను కూడా సగానికి సగం పైన నేను కూడా తీసుకున్న బాధ్యతలను మోస్తున్నాను. మీరు కూడా తల్లి తండ్రి ఎప్పుడు పోగొట్టుకోవద్దు. అందరినీ కూడా ఒక తల్లి తండ్రిని కూడా దగ్గరుండి మరి చూసుకోండి. సైనింగ్ ఆఫ్, బాయ్.